వాక్య సందేశంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని ఈ రోజున మనం ధ్యానించుకుందాం. శ్రద్ధగా దేవుని మాటలు వినాల్సిందిగా ప్రభు పేరని తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడొద్దు గాని, శ్రద్ధగా వినండి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలిగా భయపడాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరికి భయపడుతున్నావు ఈరోజు? నేను ఎవరిని బట్టి భయపడుతున్నావు? కొంచెం ధైర్యంగానండి. ఎందుకు భయపడుతున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ మాట పలికినా ఆ మాట ఒక అద్భుతం. స్తోత్రం చెప్పండి. ఆయన ఏ మాట చెప్పినా ఆ మాట పరమాత్మతో కూడినదిగా ఉంటుంది. మనకు అర్థమయ్యే భాషలో, ప్రజలు అర్థం చేసుకోగలిగినటువంటి పరిధిలో, ప్రజలకు అవగాహన వచ్చేటువంటి రీతిలో ఆయన ప్రతి మాట కూడా ఉంటుంది. ఆయన మాట ఒక ప్రభావితం. స్తోత్రం చెప్పండి. ఆయన మాట జీవితాలను మార్చగలిగినది. ఆయన మాట హృదయాలను కట్టగలిగినది. ఆయన మాట కుటుంబంలో సమాధానం తెచ్చగలిగినది. స్తోత్రం కలుగుగాక. ఆయన మాట సృష్టిని శాసించగలిగినది. చెప్పే కదా, ఆయన ఏ మాట మాట్లాడినా ఆ మాట ఒక అద్భుతంగా దేవుడు మనిషి చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? అబ్బాయ్, మీరు దేహాన్ని అంటే శరీరాన్ని చంపేసే వారికి భయపడద్దు. శరీరాన్ని దాని లోపల ఉన్నటువంటి ఆత్మని నశింపజేయగలిగిన వాడు ఒకడు అన్నాడు. వానికి మాత్రం మిక్కిలిగా భయపడాలి మీరు. ఎవరైనా ఆత్మని శరీరాన్ని కూడా ఆయన నాశనం చేయగలడు. ఆయనకు భయపడాలి మీరు. అంతేగాని ఈ లోకంలో కొద్దిసేపు నుండి ఎంతలో ఉండి అంతలో మాయమయ్యేటువంటి మనుషులకు కాదు మీరు భయపడాల్సిందే. ఈ రోజున భయపడుతున్నారు. ఎవరి కోసం, ఎవరిని బట్టి భయపడుతున్నారంటే, భక్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట ఇలా రాస్తాడు. చదువుతారా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. క్షమించండి, 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేనప్పుడు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఫిలిప్పీ సంఘం ఎలా ఉందంటే, వినండి, మనుషులకు భయపడే సంఘంగా ఉంది. మనుషులు చూసి భయపడే సంఘంగా నడుస్తుందేమో. ఆ సంఘ పరిస్థితిని గమనించిన పౌలు గారు జైల్లో ఉండి పత్రిక రాస్తా ఉన్నాడు. అబ్బాయి, మీరు నేనున్నప్పుడు మాత్రమే కాదు భయంగా నడిచేది, నేనున్నప్పుడు మాత్రమే కాదు ప్రార్థనా జీవితం, నేనున్నప్పుడు మాత్రమే కాదు ఆత్మీయ జీవితం, నేనున్నప్పుడు మాత్రమే కాదు పాటలు, భక్తి, ప్రార్థన. గతంలో చెప్పాను, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున క్రైస్తవ పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయి అంటే, అయ్యగారు ఉన్నప్పుడే ఒక పాటలు, అయ్యగారు లేనప్పుడు ఒక పాటలు. ఈ రోజున విశ్వాసుల యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, అయ్యగారు ఉన్నప్పుడు ఒకలాగా, అయ్యగారు లేనప్పుడు ఒకలాగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాన్న, మనుషులను చూసి కాదు మనకు భయం రావాల్సింది. మనం చేసే భక్తి మనుషులను బట్టి కాదు. మనం చేయాల్సిన ప్రార్థన మనుషులను బట్టి కాదు. మనుషులు చూస్తారేమో, మనుషులు ఏమని అనుకుంటారేమో, మనుషులు చూస్తే నన్ను కొడతారేమో, మనుషులు చూస్తే నన్ను తిడతారేమో. మనుషుల భయం ఉంటే మనుషులంతసేపు పవిత్రంగా జీవించగలుగుతాం.
ఉదాహరణకి నీ భర్త భయం ఉందా? నీ భర్త ఉన్నంతసేపు నువ్వు పవిత్రంగా జీవించగలుగుతావు. భర్త లేకపోతే. నీ భార్య భయం ఉందా? నీ భార్య ఉన్నంతసేపు నమ్మకంగా ఉంటుంది. నీ భార్య లేకపోతే. నీ తల్లిదండ్రుల భయం ఉందా? నీ తల్లిదండ్రులు విడిచి నువ్వు హాస్టల్కో, కాలేజ్కో, బయటకో, స్కూల్కో, లేకపోతే దూర ప్రాంత ఉద్యోగానికో వెళ్ళావుకో, నీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతసేపు నువ్వు భయంగా, భక్తిగా, యథార్థంగా నడుచుకుంటావు. ఒక్కసారి నువ్వు తల్లిదండ్రుల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు చూడలేదు కదా, తల్లిదండ్రులు వెళ్ళలేదు కదా, తల్లిదండ్రులు లేదు కదా, నీ ఇష్టానుసారంగా జీవించగలుగుతావు. నానా, మనం చేయాల్సిన భక్తి, మనం జీవించాల్సిన భయం మనుషులను బట్టి వస్తే అది మనుషులంత సేపే మన ప్రభావితం చేస్తే. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన పౌలు గారు అంటాడు, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదబ్బాయి, నేను లేనప్పుడు కూడా మీ భక్తిని, మీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోవాలి. హల్లెలూయా. అయ్యగారు ఉన్నంతసేపు బూతు మాటలు రావు. అయ్యగారు ఉన్నంతసేపు మనం నోటబట్టి అబ్బో పదజాలం ఎలా ఉంటుందంటే పరలోకం దేవదూత ఏమైనా అనిపిస్తుంది. అయ్యగారు ఉన్నంతసేపు మందు తాగడు, అయ్యగారు ఉన్నంతసేపు పీడి తాగడు. అయ్యగారు ఒక్కసారి పక్కకి వెళ్ళగానే ఈ రోజు నన్ను విచ్చలవిడిగా జీవిస్తున్నారు. బహుశా అటువంటి వారి గురించి ప్రభు చెప్తుంది, ఆత్మను దేహాన్ని చంపేవారు కాదు మీరు భయపడాల్సిందే. దేహాన్ని చూసేవారు కాదు మీరు భయపడాల్సిందే. దేహాన్ని, ఆ దేహంలో ఉన్న ఆత్మని నశింపజేయగలిగిన దేవుడికి మీరు భయపడి జీవించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనులు యేసన్న గారి దగ్గరికి వచ్చి ఓ పాస్టర్ గారు ఇలా అడిగాడట. దైవజనులు యేసన్న గారి దగ్గరికి వచ్చి ఓ పాస్టర్ గారు ఇలా అడిగాడు, ఏమని? అయ్యా, మీరు సృష్టికి విరుద్ధంగా నడుస్తున్నారు. ఎవరిని? యేసన్న గారిని చూసి ఒక ఆయన ఇలా అన్నాడంట, పాస్టర్ గారు ఆయన కూడా, అయ్యా మీరు సృష్టికి విరుద్ధంగా నడుస్తున్నారు యేసన్న గారు అన్నట. నేనేం విరుద్ధంగా నడుస్తున్నానయ్యా? దేవుడు చెప్పిన పనేగా నేను చేస్తున్నాయి. దేవుడు చెప్పిన పని చేస్తున్నాను, బాగా ఉంది, కానీ దేవుడు సృష్టిని మీరు వ్యతిరేకిస్తున్నారు అన్నాడు. నేనేం వ్యతిరేకించాను? దేవుడు పెళ్లి చేసుకోమనేగా స్త్రీని పుట్టించింది. ఎట్నారా? పెళ్లి చేసుకోమనేగా స్త్రీని పుట్టించింది. మరి మీరు పెళ్లి చేసుకోవడం సేవ చేస్తున్నారు, ఆ దేవుడిని నిరాకరించినట్టు కదా, దేవుని ఉద్దేశాన్ని నిరాకరించినట్టు కాదా అని అడిగాడంట. ఓహో, పెళ్లి గురించా మీ బాధ అంతా? సరే, యేసన్న గారు కొంచెం తెలివి కలిగినాడు కదా, ఎమ్మటి ఆయన ప్రశ్న చేసిండు, అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి చెప్పండి? పెళ్లి ఎందుకు చేసుకోవాలి చెప్పాక ధైర్యం వినాలి. ఈ రోజు కొంచెం ధైర్యం వినాలి. ధైర్యం అనే మాట వచ్చిందంటే కొంచెం ఈ రోజున అంత కారపడే. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. పెళ్లి ఎందుకు చేసుకోవాలి అని అడిగాడట ఆ సేవకుడు. ఆ ఎదురుగా ప్రశ్న వేసినటువంటి ఆ యేసన్న గారు అడిగారండి ప్రశ్న, పెళ్లి ఎందుకు చూసుకోవాలి అని. ఆ ఎదురుగా పాస్టర్, పెళ్లి ఎందుకు చేసుకోవాలంటయ్యా, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు చెప్పింది. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే ఏదో చెడు జరిగిద్దానే కదా, ఆ చెడు జరగకుండా ఉండడం కోసం పెళ్లి చేసుకోవాలి. పాపిష్టి ఆలోచనలు రాకుండా ఉండడం కోసం పెళ్లి చేసుకోవాలి. చెడు ఆలోచన రాకుండా ఉండడం కోసం పెళ్లి చేసుకోవాలి అని ఆ ఎదురుగున్న సేవకుడు యేసన్న గారికి జవాబిచ్చాడంట. ఓహో, పెళ్లి చేసుకుంటే చెడు ఆలోచన రావా? ఎంత వస్తాయండి? పెళ్లి చేసుకుంటే దురాలోచనలు రావా? ఎలా వస్తాయి పాస్టర్ గారు? ఎందుకంటే చిన్నగా కొంచెం ప్రశ్న తీసుకొని చిన్న ప్రశ్న వేశాడు. మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మీకు ఎప్పుడూ చెడు ఆలోచన రాలేదా? అలా ఎందుకు రాకుండా ఉండదండి? మనుషుల తర్వాత బలహీనతలు ఉండకుండా ఉంటావా? మనుషుల తర్వాత ఆ ఆలోచన రాకుండా ఉంటాయా? మనుషుల తర్వాత లోపాలు ఉండకుండా ఉంటాయా అని అన్నట్ట. మరి మీరు పెళ్లి చేసుకున్నారుగా, మీకెందుకు వచ్చిన చెడు ఆలోచనలు? మీరేం చెప్పారు? పెళ్లి చేసుకుంటే చెడు ఆలోచన రావని మీరే చెప్పారు. మళ్ళీ నేను ప్రశ్న అడిగితే మీరేం చెప్పారు? చెడు ఆలోచన వస్తాయి అంటున్నారు. మరి ఎందుకు వస్తున్నాయి? చెడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే, పాపిష్టి జీవితం జీవించకుండా ఉండాలంటే పెళ్లి చేసుకుంటేనే, వేరే స్త్రీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటేనో, లేకుంటే ప్రేమలో పడి కామ వికారంలో పాల్గొచ్చుకుంటే చెడు ఆలోచనలు రాకుండా ఉండవు.
చెడు ఆలోచనలు పాపిష్టి జీవితం జీవించకుండా ఉండాలంటే దైవ భయం కలిగి జీవించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. యేసయ్య గారు చెప్పిన మాట, చెడు ఆలోచన, దురాలోచన, చెడు అభిప్రాయం హృదయంలో రాకుండా ఉండాలంటే మనుషుల భయం కాదు కావాల్సింది, భార్య భయం కాదు కావాల్సింది, దైవ భయం కలిగి జీవించి ఎవడైతే నడుస్తాడో వాడి హృదయంలో చెడు ఆలోచనలు రావు. హల్లెలూయా. అందుకని పెళ్లి చేసుకోలేదు. దేవుని స్తోత్రం. దైవ భయం కలిగి జీవించాడు కనుకనే పెళ్లి చేసుకోలేదు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎవరిని బట్టి భయపడుతున్నాం? నిర్గమకాండం 2వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 2వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు అతడు అన్యాయము చేసిన వారిని చూసి నీ వేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నావు అడుగగా అతడు మీ మీద మా మీద నిన్ను అధికారిగా తీర్పునిగాను నియమించిన వాడు ఎవడు? వినండి, నేను ఎక్కడి నుంచి అసలు ఆ ఒక్క మాట కోసం దాన్ని చదవాల్సి వచ్చింది. నిన్న ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్లుగా నన్ను చంపవలనని అనుకుంటున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడేననుకొని భయపడ్డాడు. ఎవరికి భయపడానా? ఎవరు భయం? విందాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోనికి బానిసలుగా కొనిపోబడ్డారు, బానిసలుగా జీవిస్తున్నారు. 430 సంవత్సరాలు వారి బానిసత్వం బ్రతుకుతున్నారు. అంటే వినండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క సంఖ్య పెరిగిపోతుంది ఐగుప్తు సంఖ్య కంటే. ఇట్లా ఉండమా, ఇశ్రాయేలు ప్రజల యొక్క సంఖ్య పెరిగిపోతుంది ఐగుప్తు సంఖ్య కంటే. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు గారు ఇశ్రాయేలు ప్రజలను చూసి ఎవరో అడిగాడు, అయ్యా వీళ్ళెవరు అంటే పలానా ఇశ్రాయేలు ప్రజలండి, మీరు యొక్క అధికారంలోకి రాకముందు ఈ ప్రజలు మన దేశాల్లోకి వచ్చారని చెప్పగానే, వీళ్ళు మనకంటే అధికంగా ఉన్నారయ్యా, రేపు వీళ్ళు గొప్ప వాళ్ళే పెద్దవాళ్ళే, వీళ్ళ సంఖ్య పెరిగినప్పుడు వీళ్ళు మన మీదకి వ్యతిరేకంగా లేస్తారు, వీళ్ళు మన మీదకి యుద్ధానికి లేస్తారు, సో వీళ్ళని బతకనివ్వకూడదయ్యా అని చిన్న చిన్న మగ పిల్లగాళ్ళందరూ కూడా చంపించేస్తున్నాడు ఆ రాజుగారు. మగపిల్లగాడు ఎవడు పుట్టినా ఆ దేశంలో బ్రతకడానికి వీలేదని ఒక ఆజ్ఞ సిఫార్సు చేశాడు, చంపించేస్తున్నాడు. అయితే ఆ కాలంలోనే భక్తులైన మోషే గారు పుట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే గారు పుట్టాడు, మగ పిల్లగాడు. ఇప్పుడు ఆ పిల్లగాడిని శత్రువుల యొక్క దాడి నుంచి వాళ్ళ అమ్మగారు తప్పించాలనే ప్రయత్నంలో 3 నెలలు కాపాడిందండి. ఎన్ని రోజులు? చాలా కష్టంగా పిల్లగాడు ఏడవకుండా, పిల్లగాడు ఏడు పిల్లపడదా సైనికులు వచ్చి బయటకు లోపలికి వచ్చి, అమ్మ ఎవరో మగ పిల్లగాడు ఆడపిల్ల, మగ పిల్లగాడిని చంపేస్తారు, ఎలా నా కుమారుడు కాపాడుతున్న ఉద్దేశంతో 3 నెలలు ఎవరు కష్టపడి కాపాడుకుందా తల్లి. తర్వాత కాపాడలేకపోయింది, ఎందుకని పాలైనప్పుడు వాళ్ళు ఏడుస్తారు ఉన్నాడు. ఆ ఏడుపుంటి సైనికులు వచ్చినప్పుడే చంపేస్తారు. కాపాడలేదయ్యా అని ఒక చిన్న జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టి కీలు పూసి ఆ జమ్ము పెట్టిలో పెట్టి ఆ బాబుని ఏట్లు ఊడిపెట్టింది. కొట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఆ పిల్లగాడు ఎక్కడ కొట్టుకొని వెళ్తాడని మోషే వాళ్ళ అక్క మిరియాం గారు చూస్తా ఉంది. ఆ ఏటు ఉండబట్టే వస్తుంది. ఈ లోపల ఫరో గారి యొక్క కుమార్తె, రాజకుమార్తె ఆ ఏటికి స్నానం చేయడానికి వచ్చింది. అలా స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ పెట్టెలో ఓ చిన్న బాబు యొక్క ఏడు పిలపడుతుంది. టిక్కులు చూసరికి ఎవరు కనపడ, అక్కడ చూసి ఆ పిల్లగాడు ఏడుస్తా ఉన్నాడు. ఆ జమ్ము పెట్టి తీసుకొచ్చింది. పిల్లగాడు చూడగానే ఆమెకు అర్థమైపోయింది, ఇతను ఐగుప్తు పిల్లలు కాదు, ఈ పిల్లగాడు ఇశ్రాయేలు పిల్లలు, హెబ్రీయుని పిల్లలు. ఇలా చంపేయమని సిఫారసు ఇచ్చాడు. కానీ బిడ్డను చూస్తే నాకు ప్రేమ కలిగింది, సో ఈ బిడ్డను ఎలాగైనా బ్రతకనియాలని ఆలోచన చేసి ఆ పిల్లగాడిని పెంచుకోవడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ తల్లి అయితే నేలలో విడిపెట్టిందో మళ్ళా అదే తల్లి దగ్గరికి పాలు ఇవ్వడానికి పంపించింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి, పిల్లగాడు పెద్దవాడయ్యాడు. ఎవరో మోషే రాజకుమారుడుగా పెరుగుతూ ఉన్నాడు. అధికారం కలిగిన వ్యక్తిగా పుట్టక మాత్రం హెబ్రీయుడే, కానీ పెరుగుడు మాత్రం
ఐగుప్తీయుడిగా రాజకుమారుడుగా పెరుగుతున్నాడు. ఒక రోజున మోషే గారికి అర్థమైపోయింది, నేను ఐగుప్తీయుడిని కాదు, నేను హెబ్రీయుడను. అంటే ఇక్కడ బానిసత్వంలో బ్రతుకుతున్న వాళ్ళందరూ నా ప్రజలే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా బంధుమిత్రులే, ఇక్కడ ఈ బానిసత్వంలో బ్రతుకుతున్న వాళ్ళందరూ నా స్నేహితులు, నా బంధువులు, నా రక్త సంబంధికులని మోషే గారికి అర్థమైపోయింది. ఒక రోజు మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఐగుప్తీయుడు వాళ్ళ బంధువులలో ఎవరినో ఒక వ్యక్తిని హింస పెడతా ఉంటే మోషే గారి గుండె కరిగిపోయింది. అరే, నా బంధువుని కొడుతున్నాడు, నా స్నేహితుడిని కొడుతున్నాడు, నా రక్త సంబంధిని కొడుతున్నాడు అని గప్ప గప్ప వెళ్ళాడు. 12వ వచనం. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవరు లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తావా? ఐగుప్తుని చంపి ఎవరు లేకపోయి కలిగి నా హత్య చేస్తావా? ఎవరు చూడకపోతే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావా? నీ తల్లిదండ్రులు నీ దగ్గర లేని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావా? నీ తల్లిదండ్రులు చూడట్లేదు కానీ ఇష్టానుసారంగా బ్రతుకుతావా? హలో, బట్ట బయలంతో రోజున దిక్కు మొక్కుంటున్నది, బట్ట బయలం రోజున. హల్లెలూయా. వినండి, 12వ వచనం చంపేసి ఇసుకలో పూడ్చిపెట్టాడు. అనుకున్నాడు మోషే, నన్ను ఎవ్వరు చూడలేరు, నన్ను ఎవ్వరు పట్టించుకోలేరు, ఎవరు చూడగలరు. అక్కడ రాయపడదు కదా, ఇటు అటు తిరిగి చూసి ఎవ్వడం లేనప్పుడు ఆ ఐగుప్తుని చంపేసి కప్పెట్టేశాడు. అట్టి జ్వాలామయమే చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి గానులై. ఎవడైతే నాకేమో దేవుడి దృష్టిలో నువ్వు డబ్బులు అయితే డబ్బులు అయిపోతాయి, అధికారులు అయితే రాజకీయ, ఎవరైతే నాకెందుకు? దేవుడి దృష్టిలో అందరూ సమానమే. స్తోత్రం చెప్పండి. ఎవరో చూడట్లేదని, ఎవరో పట్టించుకోవట్లేదని, ఎవరి పనిలో వాడున్నాడని రహస్యంగా వెళ్ళి తప్పు చేస్తున్నావా నువ్వు మోషే గారు? ఎవరిని బట్టి భయపడుతున్నావు నువ్వు? మనుషుల భయమా? మనుషుల భయం కలిగి జీవిస్తున్నావా? దేవుడు భయం కలిగి జీవిస్తున్నావా? నీకు మనుషుల భయం ఉందా? దేవుడు భయం ఉందా? అటు ఇటు తిరుగు తీసాడు, ఎవడో లేడు, హఠాత్తుగా పడి చంపేశాడు, ఇసుకలో కప్పెట్టేశాడు. ఇప్పుడు 14వ వచనం మరొకసారి చదవండి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి వినండి, తెల్లారే మోషే గారు అదే మార్గం నడుచుకుంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు. అదే రోజు ఆ తెల్లారి ఇద్దరు కొట్టుకుంటుంటే ఆ ఇద్దరు దగ్గరికి వెళ్ళి, అరే ఎందుకురా మీరు కొట్టుకుంటున్నారు, ఎందుకురా తిట్టుకుంటున్నారు అని గద్దించాడు. అలా గద్దించినప్పుడు వాళ్ళు తిరిగి సమాధానం చెబుతున్నారు. చదవమ్మా. నీవేళ నీ పొరుగు వాడిని కొడుతున్నావా? మోషే అడుగుతున్నాడు. అతడు మా మీద నిన్ను అధికారిగా నియమించినాడు ఎవడో? అమ్మాయి మా మీద తీర్పుగా నియమించినాడు ఎవడో? ఐగుప్తుని చంపినట్లు తప్పు చేస్తే ప్రతి ఒక్కడికి లోకుమని పోతా ఉన్నాను నీవు. ఎన్నారా వాళ్ళు ఎందుకు అంత కించపరిచి మాట్లాడుతున్నారు మోషేని? లెక్కలేదు. అబ్బాయి, నిన్ను మా మీద అధికారిగా నియమించినవాడయ్యా, నిన్ను మా మీద తీర్పుగా నియమించినవాడు. నువ్వు రాజు ఏంది కించపరిచి మాట్లాడతారు. దేనితో తెలుసా? చదువు. అందుకు మోషే నిశ్చయముగా సంగతులు బయలుపడను అనుకొని తెలిసిపోయింది, ప్రజలకు నేను చంపేశానని భయపడను. నేను తప్పు చేశాను, ప్రజలకు తెలిసిపోయింది. అబ్బా, నేను ఎవరికి తెలియకుండా చేశానే. చూడండి, నాకేం చూడండి,
చాలా మంది ఈ రోజున రహస్యంగా పాపం చేసి 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 ఒక్కసారి కుటుంబీలకో అన్నదమ్ములకో అక్కచెల్లెలకో చెల్లెలకో అమ్మకో నాన్నకో తెలిసేసరికి గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. అబ్బా ఎంత రహస్యంగా చేసిన పట్ట బయలుపోయింది, ఎంత పెయ్యకోట చేసినా తెలిసిపోయింది. భయం భయం. ఎక్కడ చిన్న ప్రశ్న అడుగుతున్నారా, మనం తప్పు చేస్తున్నామని మనకు ఎప్పుడు తెలుస్తుంది? మనం తప్పు చేస్తున్నాం మనకి ఎప్పుడు అర్థం అవుతుంది? అసలు తెలుస్తుందా మనం తప్పు చేస్తున్నామని? తెలుస్తుందా? తప్పు చేస్తున్నాం అసలు ఎలా తెలుసుకోవాలి? నేను పొరపాటు చేస్తున్నా, నేను తప్పు చేస్తున్నా, మనం ఎలా తెలుసుకోవాలి? నేను తప్పు చేస్తున్నాను అసలు మనకి ఎలా అర్థం అవుతుంది? ఒకవేళ ఎప్పుడైనా తెలియదేమో, ఇప్పుడు తెలుసుకుని చాలా విషయం తెలుసుకోండి. ఈ రోజున మనం పొరపాటు చేస్తున్నామని, మనం తప్పు చేస్తున్నామని ఎప్పుడు తెలుస్తుంది? అప్పుడు చెప్పానా, రహస్య జీవితం ఎప్పుడైతే నువ్వు చేయడం ప్రారంభిస్తావో అప్పుడు గుర్తుంచుకో, నువ్వేదో తప్పు చేస్తున్నావు. నా ప్రియ తమ్ముడు చెల్లి అక్క ఎక్కడి నుంచి పెట్టాడో నాకు తెలీదు, ఫోన్ సైలెంట్ ఎందుకు ఉంటుంది? ఇంట్లో వాళ్ళు వింటే బాగోదు. ఎందుకు బాగోదు? మంచి అయితే ఎందుకు బాగోదు? మంచి అయితే ఎందుకు బాగోదు? తప్పు కాబట్టి మంచిది కాదు. రహస్యంగా చాటింగ్ ఎందుకు వస్తుంది? తప్పు కాబట్టిగా. తప్పు కాకపోతే నువ్వు ధైర్యంగా చేస్తావు. ఫోన్ రహస్యంగా ఎందుకు మీటింగ్ చేస్తున్నావు? తప్పు కాబట్టి. మనం అన్నం ధైర్యంగా తింటాం, పని ధైర్యంగా చేస్తాం. ఏంటి మాట్లాడే మాట ధైర్యంగా మాట్లాడదు, ఎందుకని అవి తప్పు కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి రహస్య జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఎవరి కంట్లో పడకుండా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఎవరు వినకుండా, ఎవరు చూడకుండా, ఎవరు మాట్లాడకుండా రహస్యంగా జీవితం ప్రారంభిస్తున్నాడో, వినండి, అది రహస్య పాపం చేస్తున్నాడు. అదే ప్రారంభం, తప్పు చేస్తున్నాడనే నిదర్శనం అది. మోషే అనుకున్నాడు, నన్ను ఎవ్వరూ చూడట్లేదుగా, నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదుగా. అంటే మనుషులు భయం ఉంది కాబట్టి, మనుషులు చూస్తున్నారా లేదని చేసి తప్పు చేస్తున్నావు. దేవుడు భయం ఉంటే మోషే ఆ పని చేస్తాడు కాదండి. దేవుడు భయం ఉంటే పిచ్చి పిచ్చి పొరపాటు చేయడు మోషే. వెళ్ళి కత్తించి నాకు చిన్న విషయం అడుగుతున్నాను. వీళ్ళ దగ్గర కత్తించిన దేవుడు, వీళ్ళ దగ్గర కత్తించిన మోషే, తెల్లారి అబ్బాయి మీరు ఎందుకు అలా కొట్టుకుంటారని కత్తించిన మోషే నిన్న కత్తిస్తావే మరి? నిన్న కత్తించలేదుగా. ఐగుప్తుని కత్తించినట్టు వాడుకో సరి చేసుకుంటాడుగా. వీళ్ళిద్దరు కత్తించినప్పుడు నిన్న వాళ్ళు ఎందుకు కత్తించలేకపోయాం? అప్పుడు ఎవరు చూడట్లేదు కాబట్టి, ఇప్పుడు అందరు చూస్తున్నారు కాబట్టి. మనుషుల భయం ఎక్కువైపోయింది అసలు దేవుడు భయం కంటే. మమ్మల్ని చూస్తే బాగోదేమో, మిమ్మల్ని ఇప్పుడు ఉంటారు, కొంచెం బయట పోతారు నాన్న. దేవుడు నిరంతరం నేను చూస్తూనే ఉంటాడు. మా ఆయన చూస్తే బాగోదు, మీ ఆయన ఇప్పుడు ఉంటాడు, కొంచెం పనికి వెళ్ళిపోతాడు, కానీ దేవుడు నిత్యవనితో ఉంటాడు. నీకు కావాల్సింది దేహాన్ని చంపేవాడు కాదు, దేహాన్ని కొట్టేవాడు కాదు నువ్వు భయపడాల్సింది. దేహాన్ని నువ్వు తప్పు చేసినప్పుడు శిక్షిస్తానే వాళ్ళకు కాదు నువ్వు భయపడాల్సింది. దేహాన్ని, దానిలో ఉన్న ఆత్మని నశింపజేసి నరకంలో పడగలే దేవుడికి భయపడాలి. హల్లెలూయా. నీ భయం మనుషులు బట్టి వస్తే మనుషులంతా సేపు భయపడతావు. అందుకని కదా పౌలు గారి ఉంది, నేను మీ ఎదుట లేనప్పుడు కూడా నా ఎదుట మీరు ఎంత భయంతో నడుస్తున్నారో, మీ ఎదుటినప్పుడు నేను ఎంత విధేయతగా నడుస్తున్నారో, నేను మీ ఎదుటి దగ్గర ఉన్నప్పుడు మీరు ఎంత పవిత్రంగా మాట్లాడుకుంటున్నారో, నేను మీ ఎదుటిగా ఉన్నప్పుడు ఎంత నమ్మకంగా నడుస్తున్నారో, నేను మీ ఎదుట లేనప్పుడు ఈ జైల్లో ఉన్న కాలంలో కూడా మిక్కిలి భయంగా ఉండాలి.
నేనున్నప్పుడు దానికంటే ఎక్కువగా ఉండాలి మీ భయం కలిగి. ఎందుకు తెలుసా? నేను ఈరోజు జైల్లో ఉన్నాను. పౌలు గారు చెబుతున్నమాట, నేను జైల్లో ఉన్నాను, మీ దగ్గర లేకపోవచ్చు, నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని నిత్యము చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పేరేంటి? చూచుచున్న దేవుడా. హల్లెలూయా. చూస్తున్న దేవుడవు నీవే యేసయ్యా. చాటింగ్ చేసేది మా అమ్మ చూడలేదుగా, దేవుడు వస్తున్నాడు. ఒకరోజు చూపిస్తాడు ఆయన. ఎవరికి? మిమ్మల్ని చూడలేదు కదా, ఆయన చూశాడు కదా, మిమ్మల్ని చూపిస్తాడు ఆయన. రహస్యంగా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావో మిమ్మల్ని చూడలేదుగా, దేవుడు చూస్తాడు, మిమ్మల్ని వినిపిస్తాడు. నానా మనుషుల భయం ఉంటే మరలా జ్ఞాపకం పదే 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 పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ మనుషుల భయం ఉంటే మనుషులంతా ఉరికేదో భయం కలిగి చేస్తావు, మనుషులు లేకపోతే విచ్చలవిడిగా చేస్తావు. కానీ దేవుడు భయం ఉంటే నువ్వు ఇంటికాడున్నా, పనికి వెళ్ళినా, ఎక్కడున్నా, కాలేజ్కి వెళ్ళినా, హాస్టల్కి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా భయం కలిగి చూస్తావు. స్తోత్రం ఎప్పుడు గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీకు భయం ఉంది, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మాట వింటున్నాడు. ఏం చూస్తున్నాడు దేవుడు, నేనేం మాట్లాడుతున్నాడు దేవుడు, నీ ఎటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నానో. మన క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుద్ది? ఆ మధ్య సినిమా చూసాను, మన క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుద్ది? సినిమా డైలాగ్ కానీ అద్భుతంగా ఉంది ఆ డైలాగ్, నిజం, వాస్తవం అది, నిజం. సినిమా డైలాగ్ కానీ చాలా వాస్తవం చెప్పాడు ఆయన. ఎవరు మనకు తెలియదు. మనల్ని ఎవరు చూడట్లేదు అనుకున్నప్పుడు, మనల్ని ఎవరు పట్టించుకున్నప్పుడు మనమేంటో అది మన క్యారెక్టర్. హల్లెలూయా. ఎక్కడో వినట్టుందండి. హల్లెలూయా. ఎవరు చూడట్లేదు అనుకున్నప్పుడు, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు, మనం కలిగి జీవిస్తామే జీవితం, అదే మన అసలు సిసలైన క్యారెక్టర్. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో ఒకసారి నీకు అర్థమైపోద్ది. ఓహో, ఇదన్నమాట నా నిజ వాస్తవ జీవితం, ఇదన్నమాట అసలు సిసలైన జీవితం. అప్పుడు నీ జీవితాన్ని చూసుకోవాల్సిన ప్రశ్న తెలుసా? ఇప్పుడు నీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా జీవిస్తున్నావు కదా, ఈ జీవితం దేవుడికి ఇష్టమైందా కాదా? మోషే గారు, ఎవరిని బట్టి భయపడుతున్నారు మీరు? దేహాన్ని చంపేటోడక? మోషే గారు, ఎవరిని బట్టి భయపడుతున్నారు? దేహాన్ని కొట్టేటోడక? మోషే గారు, ఎవరిని బట్టి భయపడుతున్నారు? దేహాన్ని నరకలేసుకోక? దేహాన్ని, దాని లోపల ఉన్న ఆత్మని కూడా నశింపజేసేవాడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆయనకు భయపడి జీవిస్తే పవిత్రంగా జీవించగలుగుతాం. తల్లిదండ్రులు ఉన్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, ఎవరున్నా లేకపోయినా పవిత్రంగా జీవించగలుగుతాం. ఎందుకని? నీకు దైవ భవంతులు జీవిస్తున్నావు. నీవు దేవుని భయం నీలో ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నీ పవిత్రతను కాపాడుకుంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆదికాండం 39వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయము 6వ వచనం. అతడు అమ్మ శ్రద్ధగా వినండి. యోసేపు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తన ఆహారము తినుటకు తనకేమి ఉన్నదో ఏమి లేదో రాజు గారికి అసలు తెలియదు. ఇక బాధ్యత ఎవరిది? యోసేపు గారిది. ఆ మాటకు అసలు అని చదివించింది. యోసేపు ఎవరు? రూపవంతుడును సుందరుడై. నేను అడుగుతున్నాను, దేవుడు అతని యొక్క అందాన్ని గురించి ఎందుకు రాపించాడు? దేవుడు అతని యొక్క స్థితి అంతటిని తెలియజేసి కిందకు వచ్చేసరికి తన అందం ఏంటో, తను ఎటువంటి వాడు, ఎటువంటి బలం కలిగినాడు, ఎటువంటి అందచందాలు కలిగినాడు, అది కూడా తెలియజేస్తున్నాడు. దేనికో తెలుసా?
రోజు కొంచెం అందం ఉంటే మనకి లాగట్లా. హల్లెలూయా. మనం కొంచెం అందంగా ఉంటే ఈ రోజున ఉన్నందనే సరిపోక ఈ రోజు మనం కొంచెం పెదాలు దేవుడికి స్తోత్రం కాక. మొన్న కర్రలు అడితే ఉందగా, ఇక్కడ అడితే నేను పనికి వెళ్ళి వస్తున్నాను, మీరు పనిచేసే కాడ ఇక్కడ పనిచేసే కాడ నేను నరేషన్ దగ్గరలో పనిచేసి వస్తా ఉన్నాను. వస్తుంటే దాంట్లో పనిచేసే వాళ్ళు ఒక ముగ్గురు ప్రయాణమై వాళ్ళ ఊరికి వెళ్తున్నారు అనుకుంటున్నాను నేను. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళకు వచ్చిన బిడ్డ, ముగ్గురు ప్రయాణం చేసి వెళ్తా ఉన్నారు. అమ్మా నేను చాలాసేపు నేను టిఫిన్కి వెళ్ళేటప్పుడు అక్కడే ఉన్నారు, టిఫిన్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు కూడా అక్కడే ఉన్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పాప వాళ్ళకి బస్సు దొరకట్లా. నేను ఎందుకంటే అక్కడ స్టాప్ లేదు కదా, అక్కడ ఆపరు కదా, వాళ్ళ పాపం తెలియదు అక్కడికి వెళ్తే ఆపుతుంది. పాపం అక్కడే ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి 3 సార్లు చూసా. అబ్బాయి కొంచెం చాలా బాగున్నాడండి, ఇక్కడ దాకా చొక్కా ఏంది, ఇక్కడ దాకా ప్యాంటు, మంచిగా చేతికి వాచి, ఒక్కడ తప్ప అన్ని బాగానే ఉన్నాయి, నోట్లో సినిమా తప్ప. అన్ని బాగానే ఉన్నాయి. ఆ అమ్మాయిలు ఉన్నారండి, అనకూడదులే కానీ పెదాలు ఎర్రగా పడుతున్నాయి. ఎందుకని మాట చెప్పానంటే యోసేపు గారి యొక్క అందాన్ని గురించి కూడా పరిశుద్ధాత్మ బైబిల్ రాయించుకుంటాడు. ఎందుకు తెలుసా? తనకు అంత అందమన్నా కూడా ఏ రోజు మిడిచిపడలా, తనకు అంత అందచందాలున్నా ఏ రోజు కూడా గర్వించరా, తనకు అంత అందం కలిగి జీవించిన ఏ రోజు కూడా నేను ఎంత అందంగా ఉన్నానే, ఆహా నాకు ఎంతమంది చూడరు, నన్ను ఎంతమంది ఈ రోజున నేను కొట్టాలి. ఈ రోజున ఒక సేవకుడు పెద్ద అని చెప్పాడు, ఈ రోజున బట్టలు ఎందుకు వేసుకుంటున్నారంటే ఒకప్పుడు చూపించకుండా ఉండడం కోసం బట్టలు వేసుకుంటాడు, ఈ రోజు చూపించడం కోసం వేసుకుంటారంట బట్టలు. ఎటువంటి బట్టలు అతుక్కోవాలా, మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు. మగవాళ్ళు ఈ రోజు కొంచెం డిగ్నిటీగా ఉంటున్నారండి, మీకు తెలుసా? ఆడవాళ్ళ కంటే ఈ రోజున అబ్బాయిలు చాలా సిగ్గు కలిగి కొంచెం సవ్యతగా బట్టలు ఉంటున్నాయి. ఈ రోజు స్త్రీలు బట్టలు ఎలా వస్తున్నాయి తెలుసా? అతుక్కోకపోతే బట్టలు వేసుకోవట్లే ఒంటికి. ఒకవేళ షాప్ లో కొన్నప్పుడు లూజ్ గా ఉన్నాయా, టైలర్ దగ్గరికి వెళ్ళి టైట్ చేయించుకోవాలి. ఒక అమ్మాయి కనుక బట్టలు కొనుక్కొని ఆ ఇంటికి వచ్చి ట్రైల్ వేసుకున్నాను అనుకో, ట్రైల్ వేసుకున్నప్పుడు లూజ్ గా ఉంది, ఇలా ఉంటే నాకెళ్ళి ఎవరు వస్తారు, పల్లెటూరు వద్దానా అంటారు. అతుక్కోవాలి ఒంటికి. అన్నా సిగ్గుండాలి కొంచెం ఆ బట్టలు వేసుకోవడానికి నీకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నేను అంటాను, యోసేపు గారి యొక్క అందాల గురించి దేవుడు ఎందుకు తెలియజేశాడంటే తనకు అంతంతా కూడా ఏ రోజు విడిచిపడలేదు నా, తనకు అంతంతా కూడా ఏ రోజు కూడా దుడుకుపడలా, తనకు అంతంతా కూడా ఏ రోజు గర్వించలా. ఈ అందమంతా ఆయన ఇచ్చిందే. స్తోత్రం చెప్పండి. సో ఇప్పుడు అందంగా అంటే ఎవరైనా సొత్తారుగా చూడరా, కొంచెం ఎవరైనా అమ్మాయి గాని అబ్బాయి గాని అందంగా ఉంటే ఈ రోజున ఎంతమంది కళ్ళు ఈ రోజున ప్రాముఖ్యంగా పురుషుల గురించి మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి కనుక అందంగా రోడ్డు నడుచుకుంటూ వెళ్తుంటే మనోడు అమ్మాయి గొంతు తిరిగేదాకా అంతే చూస్తుంటాడు. మీరు అనుకుంటారు ఇప్పుడు అమ్మాయి అసలు చూడదండి, అనుకోము, అక్కడ తప్పు. మనం డైరెక్ట్ చూస్తాం, మనం డైరెక్ట్ చూస్తాం, వాళ్ళు చూస్తున్నా అనుకో. పక్కనే మన స్నేహితులు అమ్మాయి వాడు చూస్తున్నా, నాకేమి వాడు చూస్తున్నా దేనికి నాన్న అంటే నేను అందంగా ఉన్నాగా. ఇప్పుడు ఎవరైనా అంత అందంగా ఉన్నారంటే ఎవరో చూస్తారు, పాడుబుద్ధులు చూడక తప్పదు, చూస్తూనే ఉంటారు. ఇప్పుడు యోసేపు అంత అందంగా ఉన్నాడని చదువునా 39వ అధ్యాయం చెప్తాను ఒక్క నిమిషం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 39వ అధ్యాయం 7వ వచనం. యోసేపు రూపవంతుడు అన్న కాదు చదవడమ్మా. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య చెప్పే కదా, అందం ఉంటే ఖచ్చితంగా చూస్తారు, కన్ను వేసి తనతో పాపం చేయమని చెప్పింది. యోసేపా నువ్వు చాలా అందంగా అన్నావు,
యోసేపు నువ్వు చాలా సుందరంగా ఉన్నావు, యోసేపు నువ్వు చాలా గొప్పగా పనిచేస్తున్నావు. ఎంత గొప్పగా కాకపోతే మా ఆయన ఈ ప్రాంతం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు, అధికారం ఇచ్చిన ప్రాంతం మీద నాన్న నీ మీద కాదు. అది గుర్తుంచుకుంటే చాలా మంచిది. యోసేపు గుర్తుంచుకున్నాడు అదే. నాతో పాపం చేయమని ఆమె అన్నప్పుడు నా చేతికి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు అబ్బా ఒప్పుకోలేదండి. యోసేపు ఒప్పుకోగా దేనికి? యజమానుడు దేనికి దేవుడు చూస్తున్నాడు. దేనికి? యోసేపు ఎవరొచ్చి అడిగింది? పాపం చేయమని ఎవరొచ్చి అడిగింది? ఇంట్లో పని మనిషి అనుకుంటారే, కాగితాలు ఎదుర్కొనేది అనుకుంటారా? రాజ్యాన్ని పరిపాలించే రాజుగారి భార్య అంటే రాణి గారు వచ్చి అడుగుతుంది. రాణి గారు వచ్చి యోసేపు దగ్గరికి వచ్చి, అయ్యా నాతో పాపం చేయవా, నాతో శయనించవా, మన ఇద్దరు సుఖిద్దాము, మన ఇద్దరు సంతోషిద్దాము, రా పాపం చేద్దామని పిలిస్తే రాణి గారు వచ్చి అతను బలవంతం చేసి, అతను బైబిల్ స్పష్టంగా రాయబడింది, అతను ఒప్పుకోలేదు. దేనికో తెలుసా? అక్కడ రాయబడింది నా యజమానుడు తనకు కలిగినదంతయు. 9వ వచనం, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. కాబట్టి శ్రద్ధగా వినండి, నేను ఎట్లు ఇంత ఘోరమైన ఉండలేదు. కాబట్టి దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా ఎవరికి నానా అంటే యోసేపు ఎవరి భయం ఉంది? రాజుగారి భయంలే, రాజుగారి భార్య భయంలే, వాళ్ళ అమ్మ నాన్న భయం లేదు. నా దేవుడు చూస్తున్నాడమ్మా, నా దేవుడికి నేను ఎట్లా విరోధంగా పాపం చేసేది అంటే వండర్ఫుల్ అండి. రాణి గారు వచ్చి పాపం చేయమని కోరితే, ఎవరన్నా ఈ రోజు ఒక స్త్రీ దగ్గరకు వచ్చి పాపం చేద్దాం రాని పిలిస్తే నువ్వు ఈ మాట చెప్పగలుగుతావా? ఒక పేరు ఒక పురుషుడు వేరే, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం తింటున్నాడు, వాడు ఎటువంటి వాడు తెలియదు, వాడు తాగుపోతా తిరిగిపోతా విశ్వం తిరిగివాడా బాధ్యత కలిగిన వాడు ఏ ఆలోచించుకోకుండా ఎవడో ఒకడు వచ్చి ఐ లవ్ యూ చెప్పగానే వాడు ఎటువంటి వాడో తెలియదు, వాడు ఎట్లా జీవిస్తాడో తెలియదు, వాడి ఇంటికాడ ఎటువంటి ఎవరితో తిరుగుతున్నాడో తెలియదు. అటువంటి వాడు వచ్చి ఈ రోజు నీకు ఐ లవ్ యూ చెబితే ఎప్పుడైనా చెప్పావా? దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడైనా చెప్పావా? మా అమ్మ నాన్న గొప్పగా చదివిస్తున్నారు, మా అమ్మ నాన్న ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, మా అమ్మ నాన్న మీద ఆశలు పెట్టుకున్నారు, మా అమ్మ నాన్న మీద ఎన్నో కోరికలు పెట్టుకున్నారు. ఇటువంటి కోరికలన్నింటి నేను కలవగానే మిగతా తెలుసుకోలేదురా. సారీ చెప్పగలుగుతావా? బా అంత ధైర్యం ఉంది మనకి. ఎవడైనా వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నాడు, మా ఊరి మెలిగిలి జరగదేమా, పాము మెలిగిలే, దరిద్రపోకం. ఫస్ట్ ఆరా నేను దేవుడుతున్నాడు అక్కడి నుంచి వచ్చేసరికి ఓపీ సరిపోయింది కాబట్టి చెప్పలేకపోతున్నాడు. ఫస్ట్ ఆరా నేను దేవుడుతుంది. నాన్న రోజు నేను అంటాను, మనుషుల భయం ఉంటే మోషేలాగా చంపేస్తావు, మోషేలాగా విచ్చలవిడిగా జీవిస్తావు. మనుషుల భయం ఉంటే మోషేలాగా ఎవరు చూడలేదు విచ్చలవిడిగా పాపం చేస్తావు. కానీ యోసేపు వరే దైవ భయం కలిగి జీవిస్తే అమ్మా నాన్న లేరు నాన్న యోసేపు అక్కడ ఇంచుమించు 14-15 వయసులోనే బానిసగా వెళ్ళిపోయాడు యోసేపు ఐగుప్తుకి. చెప్పేవాళ్ళు లేరు, గద్దించేవాళ్ళు లేరు, బోధించేవాళ్ళు లేరు. ఇలా ప్రతి ఆదివారం ఆరాధన కూడా లేదు, ఇలా వాక్యాలు చెప్పే సేవకు ఉండేది. అక్కడ ఎవ్వరు లేకపోయినప్పటికీ అంత భయం ఎలా వచ్చింది? అంటాను బహుశా యాకోబు నేర్పించుంటాడు. హల్లెలూయా. ఎవరు యాకోబు? వాళ్ళ నాన్న. బైబిల్లో యోసేపు గురించి నాకు చాలా ఇష్టం అన్నమాట. యాకోబు 12 మంది కుమారులు, ఒక కుమార్తె, మొత్తం 13 సంతానం. ఈ 13 సంతానం యోసేపుని ఎక్కువగా ప్రేమించాడట. గట్టిగా చెప్పండి.
హల్లెలూయా. యోసేపుని ఎక్కువగా ప్రేమించాడట. ఎక్కువగా ప్రేమించిన వాడు ఖచ్చితంగా దేవుడి గురించి చెప్పుకుంటాడు. ఏమని? నానా ఒకప్పుడు మీ పెదనాన్న ఏసావును మోసం చేసి వెళ్ళినప్పుడు బేతేలు అనే గ్రామంలో దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచాడు నాన్న. ఆ దేవుడి ఈ రోజు వరకు నన్ను పోషించాడు నాన్న. సో ఎక్కడికి వెళ్ళిన దేవుడి భయం కలిగి జీవించున్నానని యాకోబు నేర్పించాడు యోసేపుకి. యాకోబు యోసేపు నేర్పించుంటాడు. ఏమని? భయం కలిగి జీవించు. ఎక్కడికి వెళ్ళినా నీ ఏ రోజు ఉంటావు, రేపు చచ్చిపోతాడు. మీ అన్నయ్య ఈ రోజు ఉంటారు, ఆత్మీయ వాళ్ళు వెళ్ళిపోతారు. నీ చెల్లి ఈ రోజు నీతో ఉంటుంది, రేపు పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాయి. కానీ నిత్యం నీతో నేను ఆశీర్వదించేవాడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు నాన్న. భయం కలిగి జీవించు. నాది వేసినటువంటి తల్లిదండ్రులు దగ్గర కూర్చోబెట్టుకుని తన పిల్లలకు ఈ మాటలు చెప్పగలిగిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు ఈ రోజున? అయినా యోసేపుకి పాపం దగ్గరకు వచ్చినప్పుడు పాపం చేయలేకపోయాడంటే ఎక్కడి నుంచి వచ్చింది తప్పుతుంటే తన తండ్రిని యాకోబు నేర్పించుంటాడు. బహుశా ఈ రోజు ఏం నేర్పిస్తున్నావు రే బిడ్డలకి? నిజమండి. ఈ రోజు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నావు, తప్పు కనుకోమాకండి. చాలా మంది తల్లిదండ్రులు నీ పనులు చూసుకుంటున్నావు, నీ మంచిదే, నీ బిడ్డల కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు, నీ బిడ్డల మంచి ప్రయోజనంలో చాలా కష్టపడుతున్నావు. రాత్రి అనక పగలనక అన్నం తింటున్నావు తింటలేదు తెలీదు, కడుపు నిండా భోజనం చేస్తున్నావు తెలీదు, నీ బిడ్డలకు క్షేమ కోసం చాలా ప్రయాసపడుతున్నావు. వెరీ గుడ్. కానీ నీ బిడ్డలు ఎక్కడ తిరుగుతున్నారు నువ్వు గమనిస్తున్నావా? నీ బిడ్డలు ఎక్కడ ఏ వేషాలు వేస్తున్నారో గుర్తించగలుగుతున్నావా? నీ బిడ్డలు ఎవరితో ఎక్కడ తిరుగుతున్నారో, ఎవరి దగ్గర మాట్లాడుతున్నారో తెలుసుకునే బాధ్యత ఒక తల్లిదండ్రులు నీ మీద ఎంతో ఉంది. పనిచేయడమే కాదు నాన్న తల్లిదండ్రుల బాధ్యత, కళ్ళ మాత్రమే కాదు తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మినిమం కామన్ సెన్స్ కలిగి జీవించాలి. స్తోత్రం చెప్పండి. యోసేపుకి తన తండ్రి నేర్పినటువంటి భయము భక్తి శత్రు దేశంలోకి వెళ్ళి విడిచిపెట్ల. హల్లెలూయా. ఏమంటున్నాడు? మా నాన్నకి విరోధంగా నేను చేయనన్నాడా? మా అక్క చెల్లెలకి నేను విరోధంగా పాపం చేయనన్నాడా? మా అమ్మ నాన్నకి విరోధంగా పాపం చేయనన్నాడా? లేదండి. దేవుడికి విరోధంగా నేను పాపం చేయనమ్మా అంటే దాని అర్థం లేదు సార్, దేవుడు నా పక్కనే ఉన్నాడు. ఎవరు లేకపోవచ్చు. ఇక్కడ చదవండి, అక్కడ మాట ఉంటుంది. రాజు గారి భార్య ఏం చేసింది సార్? 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని ఆమెతో పాపం చేయడుకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అమ్మా వినండి, ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేరు. నీకు బుద్ధి లేదు, నీ బుద్ధే గడ్డికి చెప్పండి. అలాగని యోసేపు కూడా అనమాటవా? నువ్వు పందివే, సింహానికి పోటీ చేస్తావు. ఎవరో సింహం? యోసేపు అండి. నీతి మంతుల సింహం అలే. చెయ్యని నేరం మీద పడ్డప్పుడు ధైర్యంగా జైలుకి వెళ్ళాడు. అంటే తెలుసా, ఒక రోజు నా దేవుడు నా తీతి బయట పెడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నేను అంటారా, మన ఆత్మీయ జీవితంలో ఆమె ఎవ్వరు లేరని చూసి యోసేపును బలవంతం చేసింది. కానీ యోసేపు పుట్టుకోలే, పారిపోయాడు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపక, తిమోతి యవనస్తుల గుడిలో మనం మాట్లాడుకున్నాం. తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడు నేను తృణీకరింపలేదు. పాపము కోరికలు పారిపో, పాపాన్ని విడిచిపెట్టి, పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి పారిపో. ఆ వాగ్దానం ఇక్కడ చూస్తాం. యోసేపు పారిపోయాడట. అని బలవంతం చేస్తున్నప్పుడు ఈ రోజు నీ దగ్గరికి పాపం వస్తున్నప్పుడు దైవ భయం కలిగి పారిపోతావా? లేకుంటే మనుషులు భయం కలిగి
రహస్యంగా జీవితం జీవిస్తావా? మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, మనం తప్పు చేస్తాం మనకు ఎప్పుడు తెలుసా? రహస్యంగా ఏదైతే నువ్వు చాటింగ్ చేస్తావు, రహస్యంగా ఎప్పుడైతే నువ్వు ఫోన్లు మాట్లాడుతున్నావు, రహస్యంగా ఎప్పుడైతే చీకటి క్రియలు చేస్తున్నావు, అప్పుడు నీ మనస్సాక్షిని గుర్తిస్తాను అబ్బాయి అమ్మాయి చేస్తుంది తప్పు, నడుస్తున్న మార్గం తప్పు, నువ్వు మాట్లాడుతున్న మాటలు తప్పు. సరిదిద్దుకోపోయావా? ఏముంది? ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం అని మనం ఆవరించింది. వాళ్ళందరూ చూస్తున్నారు, ఆ సాక్షులంతా చూస్తున్నారు. రేపు అక్కడికి వెళ్ళి నేను ఏం చేయలేదయ్యాను అనుకో, అబ్రాహం చూశాడు, దావీదు చూశాడు, యోసేపు చూశాడు, మోషే చూశాడు, సంసోను చూశాడు, అందరూ చూశారు. అక్కడ ఇక నువ్వేం మాట్లాడు, అక్కడ చాలు ఆపై అంటారు వాళ్ళందరూ. గొప్ప సాక్షి సమూహం మన మీద మేఘం వల్ల ఆవరించింది నానా. వాళ్ళందరూ వస్తున్నారు అనుకోమాకండి, వాళ్ళందరూ చచ్చిపోయి అక్కడ ఉన్నారు, వాళ్ళు మన పైన ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారు. మన మేఘం వల్ల మన మీద ఉన్నారు. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారు దావీదు గురించి వినడం ఎప్పుడు చూడలే, అక్కడ చూస్తాం మనం. అయ్యగారు అబ్రహాం గురించి వింటాం తప్ప ఇప్పుడు అక్కడ చూస్తాం మనం. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు అందరూ పేతురు చూస్తాం, యాకోబు చూస్తాం, అపోస్తులు 12 మందిని చూస్తాం మనం, ఇశ్రాయేలు పెద్దలు 12 మందిని చూస్తాం. అబ్రహాము ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది అయితే భక్తులు ఉన్నో వారందరూ అక్కడ మనకు కనపడతారు. హల్లెలూయా. తీర్పు దిన రోజున అక్కడ కనపడ్డప్పుడు అయ్యా నేను రహస్యంగా ఏ పాపం చేయరా, రహస్యంగా ఎవరితో మాట్లాడా, రహస్యంగా ఏ జీవితం అని చెప్పినట్టు వాళ్ళు చెప్తారు. ఎవరు చెప్తారు? ఏసీ అడుగుతాడు, అబ్బాయి మిమ్మల్ని వాళ్ళకి కాపలా గుంచేగా అనే సాక్షి సమూహాన్ని అడుగుతాడు ఏసీ, అబ్బాయి మిమ్మల్ని అక్కడ కాపలా వచ్చాగా మీరు చూసారంటే అందరు చేతులు మీరు చూసిన ఆ సాక్షి సమూహం చేతులు ఎత్తినప్పుడు నీకు గట్టి ఏమైందో ఎప్పటికీ తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. యోసేపు దైవ భయం కలిగి జీవించాడు, మోషే మనుషుల భయం కలిగి జీవించాడు. మనుషుల భయం కలిగి ఉన్నాడు బట్టి అతను పారిపోయాడు, దైవం భయం కలిగి ఇతను పారిపోయాడు. కానీ అతను పారిపోయిన దానికి యోసేపు పారిపోయిన దానికి చాలా తేడా ఉంది. అతనేమో నేను పాపం చేశాను అని పారిపోయాడు, ఇతనేమో నేను ఆడ పాపం చేస్తాను అని పారిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం చేశానే అని పారిపోవడం వేరు, పాపం చేస్తానేమో అని పారిపోవడం వేరు. అంటే చెప్పండి. ఆ భయం ఏం చేసింది తెలుసా యోసేపుని? ఆ దైవ భయం ఏం చేసింది తెలుసా? నీతి మంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీతి మంతులు ఏం చేస్తారు? సూర్యుని వలె ప్రకాశిస్తారు. సూర్యుని వలె సూర్యుడు ఏం చేస్తాడు? అతను అక్కడ ఉంటాడా? ప్రపంచమంతటికి వెలుగిస్తాడు. అలాగే నీతి మంతులు కూడా వాళ్ళు అక్కడ ఉన్న మాత్రమే కాక తన చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఆశీర్వాదకరంగా మారుతారు. అలా మారిన వాడే యోసేపు. రాజు పిచ్చి లేచిపోయింది రాత్రి పంట కాలం బట్టి. ఏం చేయాలో మాంత్రికుడు పిలిచిండు, జ్యోతిష్కుడు పిలిచిండు, జాతకం చెప్పిన అందరినీ పిలిచిండు, చాదపడి చేసిన కూడా పిలిచిండు. అబ్బాయి రాత్రి కలపడ్డదిరా 7 ఎట్లు. ఫస్ట్ ఏమో బలిసిన వచ్చినాయి, తర్వాత 7 ఎట్లు మళ్ళా అదే ఎట్లో నుంచి పక్క చిక్కిపోయి వచ్చినాయి. వాడు అర్థం మాకు తెలియట్లేదు నాయన. ముందు వచ్చిన ఎట్లని వెనకాల వచ్చినటువంటి ఆ 7 ఎట్లు తినేసారా అని చెప్పాడు. ఎవరికి అర్థం కావట్లా. ఈ రోజులో ఒకప్పుడు జైల్లో ఉన్న 2 దాసులు బయటకు వచ్చారు. ఆ 2 దాసులు చెప్పారు, అయ్యా ఒకప్పుడు మాకు 2 కళ్ళ పడ్డాయి జైల్లో ఉన్నప్పుడు, మాతో పడినప్పుడు ఆ జైలు యోసేపు కూడా ఉన్నాడయ్యా. ఆ యోసేపు మా కళ చెప్తే ఆ కళభావం ఉన్నది చెప్పాడు. ఆ తెల్లారి మాకు అతను ఏం చెప్పాడో అదే జరిగింది. స్తోత్రం చెప్పండి. అతను ఖచ్చితంగా నీ కళకు భావం చెబుతాడు. తెలవగానే ఎవరక్కడ తీసుకురండి, చక్కగా షేవింగ్ చేసుకున్నాడు, మంచిగా తలస్నానం చేసి మంచి బట్టలు వేసుకున్నాడు యోసేపు. రాజా చెప్పండి ఏం జరిగిందంటే, అయ్యా రాత్రి కలబడ్డది, 7 ఇట్లు నుంచి బలిసిని వచ్చినాయి, తర్వాత 7 ఇట్లు పక్క చిక్కి వచ్చినాయి, ఆ ఎనకాల వచ్చిన 7 ఇట్లు ముందు వచ్చినటువంటి బలిసినటువంటి ఇట్లని తినేసినాయ్యా. వాటి భావం మాకు అర్థం కావట్లేదంటే యోసేపు దేవుని జ్ఞానం గారు ఒకటే చెప్పిండు, అయ్యా రాబోయే 7 సంవత్సరాల సమృద్ధి అయిన పంట దేవుడు మీ దేశం పండించబోతున్నాడు.
హల్లెలూయా. ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది. అదే ఈ కలభావం. ఈ ఒక్క కలభావం యోసేపు అధికారిగా చేసింది. హల్లెలూయా. దేశాన్ని పరిపాలించే రాజైపోయాడండి. నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారు. దైవ భయం అతన్ని గొప్ప రాజుగా చేసింది. మోషే మనుషులు భయపడ్డాడు, యోసేపు దేవుడికి భయపడ్డాడు. అబ్బాయ్ దేశంలో ఉన్న ప్రజలారా, టైం అయితే తెలియదు. 9 అయిపోయిందిగా, అలా లేదు. 8 గంటలే పడ్డా, 9 అయిపోయింది. దేవుని స్తోత్రం చేస్తాం. అబ్బాయ్ దేశంలో ప్రజలారా వినండి. దేశంలో ఏ ఒక్కరైనా వేరొక దేవుడికి ప్రార్థన చేసినా, వేరొక దేవుడికి నమస్కారం చేసినా, వేరొక దేవుడికి రాజుగారికి తప్ప వేరెవ్వరికి పూజ చేసినా, ఏ ఒక్కరికి ప్రార్థన చేసినా వాడు సింహాల బోన్లో వేయబడతాడు. దేశమంతా ప్రకటించారు. ఇప్పుడు దానియేలు ఎవరికి భయపడాలి? వాస్తవానికి నీవు నేను మనమైతే రాజుగారికి భయపడదు. ఎందుకని? శాసనం ఏంటి? సింహాల బోర్లోనే. హల్లెలూయా. చదవండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. రాజు సముఖం ముందు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు అని ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని ఏం ఆజ్ఞదే? ఎవరన్నా ప్రార్థన చేసినా రాజుగారికి తప్ప వారి సమస్యను వాళ్ళు పూజించిన దేవుడికి ఎవరికి చెప్పినా సింహాల బోర్లో వేసింది. చెప్పండి, మళ్ళీ అడుగుతున్నాడు. ఇప్పుడు దానియేలు ఎవరికి భయపడాలి? దేహాన్ని చంపేటోళ్ళక? దేహాన్ని ఆత్మను చంపేటోడిగా? నీవు నేనైతే దేహానికే భయపడతాం. దేవుని స్తోత్రం చెప్పండి. నీవు నేనైతే స్తోత్రం కలుగుగా. కరోనా టైంలో కూడా ప్రార్థన లాక్కోవడం జరిగింది. కరోనా టైంలో కూడా 2020 ప్రార్థన లాక్కోవడం జరిగింది కదా. కమంపాడు విశ్వాసులు ఎవడవుతాడు రమ్మనండి గారు. ఈ మొత్తం ప్రార్థన ఆపేదేవాడే గారు. మొత్తం పాటే కాంపౌండ్ సాంగ్ పెట్టండి. నాకు అనిపించింది ఇంట్రా భక్తులంటే ఫోన్ చేసి మరి రాయగారు మీరు రండి, ఎవరు అవుతారు చూద్దాం. స్తోత్రం చెప్పండి. అలా మాస్కు లేకుండా నాకు అనిపించింది ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వారికి. వాళ్ళు దేవునితో ప్రతిరోజు సహవాసం చేస్తున్నారు. దేవుడికి భయం కలిగింది కాక. అలాగే దేవునితో సహవాసం చేసేటోడికి భయం ఉండదు. వింటారా? పోయిద్దాం. చాలా చెప్పాక చాలా నేర్చుకుంటున్నా. ఓ రోజున పాస్టర్ గారు వాక్యాన్ని బోధిస్తానట. నా దేవుడి ప్రియులారా వినండి. సభ, పెద్ద సభ, లక్షల మంది ఉన్నారు. నా దేవుడి ప్రియులారా వినండి. సాతాను వాడు అంటే నాకు ఇంచు కూడా భయం లేదు. దెయ్యాలంటే నాకు కొంచెం కూడా భయం లేదు. శాతపడాలంటే నాకు కొంచెం కూడా భయం లేదు. సాధారణ ఎదురుకొచ్చి నేను నిలబడ్డా సరే నాకు భయం లేదు. ఇలా వాక్యం భయం లేదు అంటుంటే ఒక ఆయన ఇది పట్టుకోలేక పైకి లేచి, అయ్యగారు నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతారా అన్నట్ట. ఏంటయ్యా? సాతాను అంటే మీకు భయం లేదా? లేదు. దెయ్యం అంటే మీకు భయం లేదా? లేదు.
అయితే ఒక చిన్న ప్రశ్న, సాతానుకు మీరంటే సాతాను అంటే మీకు భయం బాగానే ఉంది, సాతానుకు మీరంటే భయం ఉందా? గట్టి చెప్పండి రా. బాగానే ఉన్నాయి గారు, సాతాను అంటే మీకు భయం లేదు, బాగానే ఉంది, మీరంటే సాతానుకు భయం ఉందా? నిన్ను చూస్తే దేగడు పారిపోతాడా? నిన్ను చూస్తే దేగడు పోసుకుంటాడా? అనా సమస్య వచ్చినప్పుడు మనకు భయం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ సమస్యకు మరణ చూస్తే భయం ఉంటుంది. చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సాతానుకి నీకు భయం లేకపోవచ్చు, బాగుంది, కానీ సాతానుకు నిన్ను చూస్తే గడ్డ 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 వనగాలి. అలా జీవించిన వాడు దానియేలు. స్తోత్రం చెప్పండి. రాజు సింహాల బోన్లో వేస్తానని ఆజ్ఞ చెప్పినప్పటికీ వెళ్ళాడు, తలుపులు తీశాడు, యెరూషలేము చేతులు ఎత్తాడు, ప్రార్థన చేస్తాడు. దేవా యెరూషలేము పట్టణాన్ని కాపాడయ్యా, దేవా యెరూషలేము పట్టణానికి క్షేమాన్ని దయచేయ్యా. ఇలా ప్రార్థన చేస్తుంటే ఉంటారు గురించి ముఖం కొంతమంది దరిద్ర ముఖాలు. ప్రార్థన అంటే గిట్టదు. ప్రార్థన వాక్యం చెబుతున్నా ఏంది గోళ, పనికి మాని గోళ, తిట్టుకునేటోళ్ళు ఉంటారు. పొద్దుని ఏంది బాధ మాకు అని తిట్టుకునేటోళ్ళు ఉంటారు. ఆ రోజు ఉన్నారు, ఈ రోజు కూడా ఉంటారు. అది సృష్టి నైజం. స్తోత్రం. మరి కొంతమంది విచిత్రంగా ఎవరెక్కడ బతికితే ఏడకెందుకంట, ఎవరెక్కడ చెబితే ఏడకెందుకంట అని ఆయన యేసుప్రభు గురించి ఆయన చెప్పుకున్నారు కదా. యేసుప్రభుకు ఆ దృష్టిలో ఏంది, మరియమ్మ కొడుకు, మరియమ్మ పుట్టిండు, 30 సంవత్సరాలు సేవ చేసిండు, 33 సంవత్సరాల్లో చచ్చిపోయిండు, మళ్ళీ 3 రోజులు వేసిండు, పని ఒకరికి వెళ్ళి మా భక్తుడు ఇంతే, పని ఒకరికి వెళ్ళిండు, మరలా తిరిగితే యేసుప్రభు. నానా దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తు గురించి ఒక్కడే కాదు, నీ జీవితాన్ని చెప్పేది, నీ జీవితాన్ని నీకు ఉన్నట్టుగా చూపించేది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటే కొంతమంది చూసి తట్టుకోలేరు. ఎందుకు చూసి తట్టుకోలేకపోతున్నారు? వీళ్ళ నీసేది ఆయన పెట్టిండు గొప్పడిగా రాజు గారు. హల్లెలూయా. వీళ్ళ అధికారం కొట్టేసి వీళ్ళ పక్కన పెట్టి ఆయన పెట్టిండు, ఎందుకని మంచి జ్ఞానం కలిగినోడు కాబట్టి. తట్టుకోలేక ఎలాగైనా సార్ దానిలను బట్టి వెళ్ళరా, ఎలాగైనా రాజుగారిని చేయలేరా, ఎలాగైనా రాజుగా దానిగా నాకు స్థితి ఆ స్థితిలో తీసేయాలని కగడ కట్టుకున్నాను. ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తాడు చూసి బహుశా ఆ రోజు సీసీ కెమెరాలు లేవు అనుకుంటా. స్తోత్రం. ఆ రోజు వాట్సాప్లు ఉంటే కనీసం ఫోటో తీసి అయ్యగారు పంపించుండే, ఎవరికి రాజుగారు పంపించాడు. ఆ రోజు అటువంటి ఫెసిలిటీస్ లేవు కనుక వచ్చారు, చూశారు, గప్ప ఉంటారు. ఆరాటం ఆరాటం మంచి చేయడానికి ఉంటుంది, ఆరాటం చెడు చేయడానికి బాగా వచ్చింది. మా ఇంట్లో ఇది జరగనే, మా ఇంట్లో తెలిసే ఊరంతా తెలిసిపోతే చేస్తున్నాము. హల్లెలూయా. నీకు తెలుసా పలానా రాత్రి ఏం జరిగింది తెలుసా నీకు? నీకెందుకమ్మా తొందర, నీకెందుకు తెల్ల తొందర? మంచి చేయడం చేత కాదు కానీ చెడు చేయడం బాగా చేత. నువ్వు ఒక దీపాన్ని వెలిగించడం చేత కాదు కానీ పక్కింటి ఉన్న దీపాలను ఆడిపోయడం చేత నువ్వు బాగా. నీకు దరిద్ర పొగలు కాబట్టి దరిద్ర పొగలు. మంచి మాట్లాడే చేత కాదు. వారింట్లో జరిగింది, పొలం ఇంట్లో జరిగింది. ఎవరున్నారు పొలం ఇక్కడ? నేను స్తోత్రం. పొలం ఇంట్లో జరిగింది, ఎల్లం ఇంట్లో జరిగింది, ఆ అక్క ఇంట్లో జరిగింది. ఎందుకు నా పనికి వాళ్ళు ఊరంతా కోసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటా? ఊళ్ళో వచ్చున్నా నీ ఇంట్లో, నీ ఇంటి గురించి మాట్లాడుకోరాదా? దానిలో ప్రార్థన చేస్తుంటే ఆరాధన ఆపుకోలేక రాజుగారు 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 మీకు ఒక విషయం చెప్పారా? ఏంటయ్యా దానిని ప్రార్థన చేస్తున్నాడంటే రాజుగారి గుండె కలిగిపోయిందండి. దానిలే దొరికాడు మీకు. ఎలాగైనా కాపాడాలి దానిని, ఎలాగైనా కాపాడాలి. ఇప్పుడు కనుక దానిని కాపాడా రాజు రాళ్ళతో పడతారు. ఎందుకని? శాసనం ఇచ్చి నేనే శాసనం పెడతావా? దరిద్రుడా తింటారు. ఇప్పుడు దానిని కాపాడుకోవాలి తెలియట్లా, శాసనాన్ని నిలబెట్టుకోవాలి తెలియట్లా. దానిని తీసుకురామని తీసుకొచ్చారు.
దానియేలు నీ గురించి నేను నిజమేనా? అవునయ్యా. ఆయనను స్తుతించకుండా నేనుండలేను. మూటిటి మరి ఉండాలండి ఎంచుకున్నాను. ఆయనను స్తుతించకుండా నేనుండలేను. నా దేవునికి ప్రార్థించకుండా నేనుండలేను. నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను. ఆయన స్థుతించకుండా మీరు సింహాలే కాదు, సింహాలే కాదు, నా ఇంట్లో తీసుకొని చూసిపెట్టినా సింహాల మూలు వేస్తాను. ఒకవేళ నేను అన్నట్టే ఆ సింహాలు తీసుకొచ్చి నా ఇంట్లో కొని పెడతానేమో, అయినా నేను ప్రార్థన చేయడం ఆపేది లేదు సార్. ఆయన స్తుతించుకోండి నేను ఉండలేను సార్. ఎవరక్కడ పిలిచాడు, తీసుకెళ్లి సింహాల మూలలో వేసేయండి. బాధతోనే చెబుతున్నాడండి. వాడు చెప్పాడు, అయ్యా నీవు సేవిస్తున్న దేవుడిని రక్షిస్తాడు. రాజు కూడా అర్థమైపోయింది దానియేలు భక్తి. గట్టిగా హల్లెలూయా. దానియేలు భక్తి రాజు కూడా అర్థమైపోయిందండి. ఎందుకో తెలుసా? దానియేలు అంత ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాడు. అతను దేవుడు ఎంత గొప్పవాడు కాకపోతే అంతగా ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు దేవుడు ఎంత గొప్పవాడు కాకపోతే అంతగా పెద్ద పెద్ద కేకలేసి ఆరాధన చేస్తున్నాడు. దానియేలు ఎంత గొప్పవాడు కాకపోతే పెద్ద పెద్ద మైకం చెప్పి ప్రకటిస్తున్నాడు. దానియేలు దేవుడు ఎంత గొప్ప దేవుడు కాకపోతే అంత గొప్పగా భక్తి చేస్తున్నాడు. దానియేలు పరిపాలిస్తున్న రాజుకు అర్థమైపోయింది, అయ్యా ఈ దేవుడిని రక్షిస్తాడు. వెళ్ళాడు, సింహాల భూమిలో వేయబడ్డాడు. నాకు అర్థంగా అక్కడ కూడా ప్రార్థన చేస్తానండి. స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్ళి కూడా భయపడతాడు, షేక్ అవుతున్నాడు. అక్కడికి వెళ్ళి కూడా మోహరించాడు, కళ్ళు పైకి ఎత్తాడు. ఆకాశమందున్న నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తు. నీ తట్టు తప్పుడు నేను ఎవరి తట్టు చూసినా సింహాలను తీయాలి. సింహాల భూమిలోకి వెళ్ళిన దైవ భయం కలిగి జీవిస్తున్నాడు. రాజు ఇచ్చిన శాసనానికి భయపడలేదండి. రాజు చెప్పిన ఆజ్ఞకు భయపడలా దానియేలు. దేవునికి భయపడ్డాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేశాడు కనుకనే దేవుడు గదిలో నోరిపితే దేవుడు సింహాల నోళ్ళు ఇట్లా పట్టేసినాడు తెరవకుండా. హల్లెలూయా హల్లెలూయా. ఏదో పాట ఉంటుంది, అప్పుడెప్పుడు పాడిటాడు. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. ఇదేనా? ఇది కాదు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్లను బెగబట్టేసినట్ట ఆజ్ఞించిన సింహాలు ఒక్కటి నోరు తెరిచిన, నా భక్తుడి మీద ఒక్క సింహం నోరు తెరిచిన నోరు చీల్చేస్తానే అనుకుంటున్నారా? వెళ్ళింది ఒక్కడే, తనకు నిలబడి నిద్రను. ఆ రెండో వాడు ఏం చేస్తున్నా తెలుసా? సింహాలుగా పట్టేసి నోరు తెరిస్తే కథం కాంగ్రెస్ అయిపోతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్న దైవ భయం కలిగి ఇస్తూ గాఢంగా లోయలకి వెళ్ళినా భయపడవు. నువ్వు దేవునికి భయపడ్డావా? ఎవ్వడికి భయపడవు. గుర్తుంచుకో, వీళ్ళైతే రాసుకోండి. దేవునికి భయపడ్డావా? ఎవ్వడికి భయపడవు. ఏ పరిస్థితికి భయపడవు. ఎటువంటి సమస్య వచ్చినా భయపడవు. దేవుడికి భయపడకుండా చూసినట్టుకో యాకొచ్చి కీసన్నా భయపడతావు. అర్థం అలా జ్ఞాపకం చేస్తాను. దేవుడికి భయపడితే లోపల ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు భయపడవు. కానీ దేవుడికి భయపడకుండా విచ్చలవిడి జీవించవా? పిల్లర్స్ వచ్చినా పిల్లొచ్చింట్లో గ్లాస్ శబ్దం చేసినా భయం వచ్చేస్తుంది. తెలుసా? ఇలా
పాపమే నిన్ను భయపడేట్లు చేస్తాయి. ఎవరు భయపడుతున్నావు? దేవుడిగా, మనుషులుగా? మనుషులకు భయపడితే మనుషులంతసేపు నువ్వు జాగ్రత్తగా జీవిస్తావు, మనుషులు వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా జీవిస్తావు. కానీ దేవుడికి భయపడితే ఎక్కడికి వెళ్ళినా నీ పవిత్రతను కాపాడుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. సహోదరుడా, సహోదరి, దేహంలో చంపే వరకు అతను భయపడాల్సింది. దేహాన్ని నశింపజేసే వరకు అతను భయపడాల్సింది. దేహమును, దానిలో ఉన్న ఆత్మను నశింపజేయగలిగిన వాడు ఉన్నారని నేను ప్రకటిస్తున్నా. యేసయ్య ఆయనకు మిక్కిలి భయపడాలి. మనుషులు చూస్తున్నారని రహస్యంగా జీవిస్తున్నావా? మనుషులు చూస్తున్నారని రహస్యంగా పాపం చేస్తున్నావా? మనుషులు చూస్తున్నారని రహస్యంగా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్న వాళ్ళు దైవ భయం లేదు, దేవుడి భయం లేదు. దేవుడి భయం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయి. యోసేపు జీవించాడు అలాగా, యోసేపు బ్రతికాడు అలాగా, యోసేపు జీవించాడు అలా. పాపం ఎదురుగా వచ్చి ప్రేరేపించిన పవిత్రంగా జీవించాడు. తన నీతే రాజు మొదలుపెట్టింది. దానియేలు రాజుకు భయపడగా, రాజు ఇచ్చిన ఆజ్ఞకు భయపడగా, దేవునికి భయపడి ప్రతిరోజు మున్నాడు దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ దేవుడి మీద ఉన్న భయమే సింహాల గుహలో కూడా తన కాపాడగలిగేలా చేసింది. నేనెందుకొస్తున్న సింహాలను నోలు నా దేవుడు ముయ్యాలి అని అంటే, నేనెందుకొస్తున్న చీకటి శక్తులు నా దేవుడు పాడుకోవాలంటే దైవ భయం కలిగి జీవించు. దైవ భయం కలిగి జీవించాలి. ప్రేరేపిస్తున్న పాపం చేయడానికి, లోకంలో ఆకర్షిస్తున్న ఏ పాపంలో పడగొట్టడానికి. అభిమాని గడి ఏకని తీసుకొచ్చిన శోధనలు పెడతాడు, ఆకర్షణ పెడతాడు. లేఖనం సెలవుస్తుంది, నీటి మొత్తం 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. తిరిగి లేపి ఎలా పెడతాడు నా యేసయ్య? నిలబెట్టి నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు చూపిస్తాడు. పరిశుద్ధమైన దేవానికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి రోజు విన్న వాక్యాన్ని మహనీయుల భద్రపరచి నామానికి మహిమ తెలుసుకోండి. నువ్వు ఇంత ఘనంగా జరిగించిన విధానం బట్టి స్తోత్రం చేస్తాం. నీకే మహిమ ఘన ప్రభావం చేస్తాం. యేసుక్రీస్తున్నాము ప్రతి ప్రార్థన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ